ప్రభు నామములో మీకు వందనములు. దేవుని వాక్యం భయభక్తితో చదివిందుము. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం నుంచి 12వ వచనం వరకు. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును. యుక్త మార్గము తప్పిక నడుచుకొని వారికి ఆయన కేడముగా ఉన్నాడు. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును. తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. అప్పుడు నీతి న్యాయములను, యథార్థతను, ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకుందువు. జ్ఞానము నీ హృదయమున జొచ్చును. తెలివి నీకు మనోహరముగా ఉండును. బుద్ధి నిన్ను కాపాడును. వివేచన నీకు కావలి కాయును. అది దుష్టుల మార్గము నుండి, మూర్ఖముగా మాట్లాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించును. ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఆయన కేవలము జ్ఞానము, వివేచన ఇవ్వడమే కాకుండా 8వ వచనములో అద్భుతమైనటువంటి సత్యాన్ని తెలియజేస్తున్నాడు. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును. తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. ఆయన కనిపెట్టువాడు, కాచేవాడు. ప్రపంచంలో ఇంకెవ్వరు కూడా నిన్ను కనిపెట్టలేరు, కాపాడలేరు. ఎందుకంటే తల్లి అయినా మరుచును కానీ, తండ్రి అయినా విడిచిపెడతాడు కానీ, దేవుని కనుదృష్టి నిన్ను నిత్యము కనిపెడుతూ, నిన్ను కాపాడుతూ ఉండకపోతే ఈ లోకంలో ఒక్క క్షణము కూడా మనం జీవించలేం. ఈ మాటను నిజంగా దేవుడు మన హృదయాలతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. ప్రభువు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి క్షేమము, ఆరోగ్యము, సమాధానము, శాంతితో వర్ధిల్లజేసి నడిపించునుగాక. ఆమేన్.